యాక్చువల్గా మేము 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన సొమ్మును మొత్తం అందులో ఇస్తామండి. దాంతోపాటుగా నేను కోట్ల మీద కట్టించానండి. సో నేటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా ఇదిగో అదిగో అంటారు తప్ప ఎలాంటి స్పందన లేదండి. మేము ఇంకెలా రోడ్ల మీద పడి అసలు ఇప్పటికే మేము అసలు మొత్తాన్ని కోల్పోయాం, సర్వస్వాన్ని కోల్పోయాం. కాకపోతే ఏంటంటే చచ్చిపోతే రాదు, చచ్చిపోతే వస్తుంది అనుకుంటే ఈరోజు మేము అందరం ఇక్కడే చచ్చిపోతాం. సో పోరాడి పోయేదేం లేదనే దీంతోనే, ఆ ధైర్యంతోనే ముప్పల నాగేశ్వర గారు ఇచ్చిన దీంతో మేము అలా ముందుకి వెళ్తూ ఉన్నాం. మరి గవర్నమెంట్లు ఎన్ని మారుతాయో మాకే తెలీదు. కనీసం మా డబ్బును మాకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తాను. కానీ ముందుగా ఏదైతే యాజమాన్యం ఉంది కదా, యాజమాన్యాన్ని ముందు గవర్నమెంట్ ముందుకు వచ్చి యాజమాన్యాన్ని తీసుకొచ్చిస్తే ఖచ్చితంగా మా అందరికీ డబ్బులు వస్తాయి, మేమందరూ ధైర్యంగా బతుకుతాం అనేసి మేమైతే చేస్తాం. డబ్బులు బోల్డని కట్టేసి ఉన్నాయి సార్. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక సీఎం వస్తే ఒక సీఎం, ఆ సీఎం ఇస్తారని ఈ సీఎం వస్తే ఇస్తారని ధైర్యం పడుతున్నాం మేము. ఎవరో మిస్ అయిపోతుంది, మళ్ళీ ఓట్ల దగ్గరికి వస్తుంది. అయినా మా ఆయన కూడా ఇప్పుడు 15 లక్షలు కట్టించి అందరూ ఇంటి మీదకి వచ్చి పడుతుంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. పిల్లలతోటి వాళ్ళ డబ్బులు, నానేసిన డబ్బులు అయ్యి కలిపి నా గుండెల మీద పడ్డాయి. ఇప్పుడు నన్ను వచ్చి పీకుతున్నారు. ఇప్పుడు నేను ఏడు చేయడానికి నాకు అర్థం అవట్లేదు. అందుకు మాకు ఏదో న్యాయం చేస్తారనేసి ఈ బస్సు పీ టికెట్లని ఇయ్యని పెట్టారు. అగ్రిగోల్డ్ డబ్బులు ఎందుకు మాకు చెల్లించలేదు? అది మాకు కావాలి. అది ఎవరింట్లో సొమ్ము కాదు కదా, మా కష్టాలు సైట్లు కొన్నారు, భూములు ఉన్నాయి, అవన్నీ అమ్మేసి మా డబ్బు మాకు చెల్లించాలి. మా మనుషులు పోయారు, మేము కూడా నాశనం అయిపోయి అందరి దగ్గర ఇప్పుడు కూడా మాటలు కాసి దగ్గర వాళ్ళు దాపలోళ్ళు అందరినీ దూరం చేసుకున్నాం. అందుకు ఇప్పుడు మేము పోరాడుతున్నాం. ఎన్నిసార్లు వచ్చినా ఇదిగో అదిగో అనడం, మళ్ళీ వెనకేసేయడు. మేము వచ్చేప్పుడు సరే అంటారు, మళ్ళీ మామూలు అయిపోతారు. డివివి సుబ్బారావు, మాది విజయనగరం నుంచి వచ్చామండి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ వానర్స్, ఆ వానర్స్ అందరినీ పట్టుకొచ్చి మాకు అప్పచెప్పి మీరు తప్పుకోవచ్చు. మీరు న్యాయం చేయరు, వాళ్ళతో మాట చెప్పించరు, వాళ్ళు దొంగలాగా ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, వాళ్ళ ఆస్తులను విదేశాల్లో పెట్టుకుంటున్నారు, ఒక దుబాయ్లో వ్యాపారం చేస్తున్నారు, ఇంకోళ్ళకి ఎక్కడెక్కడ వ్యాపారం చేస్తున్నారు. కానీ మా కస్టమర్స్కి మాత్రం న్యాయం చేయట్లేదు. ఇటు ఏజెంట్లుగా మేము నష్టపోతున్నాం, మా కస్టమర్లు నష్టపోతున్నారు. మేము కస్టమర్లు మా మీద ఎక్కించి ఎప్పుడు మా డబ్బు ఇస్తాం అడుగుతున్నారు. కాబట్టి ఈ సత్వరం ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం చేయాలని కోరుకుంటాం తప్ప ప్రభుత్వం వ్యతిరేకం కావు. మాకు ఓట్లు ఉన్నాయి, మేము ఓట్లు వేస్తాము, అందరికీ గెలిపించుకోవాలి. కాబట్టి మేము ఓటర్లు కాబట్టి మా బాధ కూడా మీరు అర్థం చేసుకుని మాకు ఒక వానర్స్ని అప్పచెప్పండి. ఎందుకు డబ్బులు అడుగుతాం? కొన్ని వేల కోట్లు ఆస్తున్నాయి, కొన్ని లక్షల కోట్లు ఆస్తున్నాయి, కానీ కస్టమర్కి మాత్రం న్యాయం చేయట్లేదు. ఇది 2 సంవత్సరాలు కంపెనీ మూసే టైంలో కూడా లక్షలు డిపాజిట్ తీసుకున్నారు ప్రభుత్వం. అప్పుడు వాళ్ళకి ఎందుకు వదిలేసే వాళ్ళని, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని సూటిగా ప్రశ్న వేస్తున్నాం. జిల్లా బుచ్చిపేట మండలం చింతపాక గ్రామాన్ని మేము ప్రజెంట్ ఏంటంటే అనకాపల్లి జిల్లా నుండి వచ్చాము. మేము గత 11 సంవత్సరాలు బట్టి కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో మాకు ఈ నష్టం జరిగిన తర్వాత అయితే మా ఆయన 120 రోజుల్లో పేమెంట్ ఇస్తాను. మొదట్లోనే 120 రోజులు అయిపోయి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల గతంలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 906 కోట్లు ఇచ్చి ఉన్నారు. కానీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కూడా గత నిండి వల్ల ఇప్పుడు కూడా రూపాయి చెల్లించలేదు. మొన్న కూడా అన్నారు కొద్ది రోజులు మీకు సంవత్సరం 6 నెలలు పేమెంట్ మొత్తం చెల్లిస్తామని చెప్పిన జరిగింది. కానీ ప్రభుత్వం మాత్రం మాటలు చెప్తుంది, కానీ ఏంటంటే పనులు మాత్రం మాటలు అయితే కోటలు దాడుతున్నాయి, పనులు గుమ్మం కూడా దాటలేదండి. అంటే అలా ప్రభుత్వం ఏంటంటే ఇలా అగ్రిగోల్డ్ బాధ్యతలు ఏంటంటే అది బాధ్యతలా గుర్తిస్తుందో లేకపోతే పురుగులా గుర్తిస్తుందో అర్థం కావట్లేదు. అలా అగ్రిగోల్డ్ ఏంటంటే వాటర్లా జనాలు ఏంటంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాటర్లా చూస్తుంది తప్ప, కానీ ఏంటంటే వీళ్ళు బాధ్యతలు వీళ్ళు న్యాయం చేయాలి, వీళ్ళకి నిజమైన మానవ దృక్పథంతో ఉన్న ప్రభుత్వం కాదని ఆలోచన పడుతున్నాం. ఎందువల్లంటే నిజంగా ప్రభుత్వాలు ఎంతో బాధ్యతగా ఉండాలి. చూస్తేనే కొన్ని కంట్రీలో కొన్ని దేశాలు కానీ కొన్ని కంట్రీలో జరిగినట్లయితే ఇలాంటి వ్యవహారాలు జరిగినట్లయితే అన్నేంటంటే అక్కడ ప్రభుత్వాలు కానీ అక్కడ వ్యవహారాలు కానీ స్పందించేటంటే ఏమంటే డబ్బులు ఇప్పిస్తాయి. ఇక్కడ ఇంత నష్టం జరిగినా కూడా ఏంటంటే ఏకతో సమానం చూస్తున్నారు. ఏకపోతే పని జనాలు పోతే వాళ్ళు పోతే పని టైప్ చేస్తున్నారు. ఇలా బాధ్యతగా లేదు. నిజంగా ఇంత రెక్లెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. అలా ఇంత రెక్లెస్ ఉన్న ప్రభుత్వాలు ఏంటంటే అర్థం కావట్లేదు. ఇంత బాధ్యత లేకుండా ఉంటే అలాగా ప్రభుత్వం అంటే ప్రజలకు ఉపయోగపడాలా, వాళ్ళకి ఉపయోగపడడానికి ఉపయోగలేదు కదా. అభివృద్ధి అంటే మానవులు అభివృద్ధి చేయాలా, మానవులతో పాటు వ్యవహారాలన్నీ. మానవులు చచ్చిపోతారు. ఇక్కడ 1096 మంది చచ్చిపోయారు ఇప్పటికి. అంటే 1096 మంది చచ్చిపోయింది ఏంటంటే అప్పుడు చచ్చిపోయిన అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోతే తెలుస్తుంది బాధ్యతగానా.
ఇప్పుడు ఈ పక్కన ఎవరు అగ్రిగోల్డ్ బాధ్యత ఎవరు చచ్చిపోయింది అడిగే ఎందుకు ఇంట్లో ఎవడో చచ్చిపోతే పెద్దోడు తెలుస్తుంది ఇది కట్టుంటే ఒక 100-200 కూడా కట్టేసిన అమ్మాయి ఈ కట్టు తెలుస్తుంది. కానీ సామాన్య ప్రజలు కాదు వాళ్ళు ఏంటంటే ప్రభుత్వాలకు ఏంటంటే చాలా సీప్ ఉన్నారు. నిజంగా ఇంత రెక్లెస్సా ఇన్రెస్పాన్సిబిలిటీయా ప్రభుత్వం? ఎంత బాధ్యత రహిత ప్రభుత్వాలు ఉన్నాయి ఇలాగా. నిజంగా ఇంత రెక్లెస్గా ఇన్రెస్పాన్స్ చూడలేదు ఎక్కడ కూడా. ఏమనంటే చేస్తాను మాటల మంది పోలు చెప్తుండ్రు, పల్లె మంది ఏం కూడా అవ్వట్లేదండి ఏమనంతే. ఇప్పుడే సరే ప్రభుత్వాలు స్పందించి ప్రజలు న్యాయం చేస్తారు. ఇప్పుడు కానీ డబ్బులు కాకపోతే మాత్రం పురుగుల మంది వచ్చేవాళ్ళు అందరూ చచ్చిపోతాయి అక్కడ అంతే. తాడోపేడు ఇంకా మేము భరాంజీ లేకపోతున్నాం. ఇప్పుడు నిమిదిగా 3,60,00,000 రూపాయలు కట్టించినాడు అది కాబట్టి ప్రభుత్వం స్పందించి చేస్తాను కోరుతాం, లేదని పురుగుల మంది ఇచ్చి చంపాను మమ్మల్ని. సార్ అగ్రిగోల్డ్ ఇలాగ ఆడడం వల్ల చంద్రబాబు నాయుడు వల్ల ఫస్ట్ అయింది. వాళ్ళకి బాధ్యతలుగా వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటున్నారు. మేము వస్తే మేము డబ్బులు ఇచ్చిద్దాం అనగానే మా అగ్రిగోల్డ్ అందరం చంద్రబాబు మెల్లి గెలిపించాం, మెల్లి వేసాం. నేతాడు నామరూపాయలు అనపడిపోను. అలాంటప్పుడు అగ్రిగోల్డ్కి ఎంత న్యాయం చేయాలంటే అంత న్యాయం చేయాలి. తొల్లులు ఒక్కసి పిల్లలు ఒక్కసి ఇడిపోయి ఉన్నాం, తొల్లులు కాకుండా పిల్లలు కాకుండా తొలిని ఇడిపోయి ఉన్నాం. అలాంటప్పుడు మా న్యాయం మా చేయాలి కదా. ఈ ఆస్తిగా మీద ఆడమ్మ సొమ్ము ఇమ్మంటున్నాడు, డబ్బు సొమ్ము ఇమ్మంటున్నాడు, ఆడి ఇంట్లో సొమ్ము ఇమ్మంటున్నాడు. మా సొమ్ము మాకే కదా ఇవ్వడానికి, మా సొమ్ము మాకు ఇవ్వడానికి ఆడికి ఎందుకు అంత కష్టం అంతగా సారు. అలాంటప్పుడు మా సొమ్ము మాకు ఇచ్చేసి మా న్యాయం చేయకపోతే ఆడి దగ్గరికి వెళ్ళి అందరం పురుగుల మంది తాగి ఆడి గుమ్మంకి ఆడు అదేంటి అమరావతిలో చెప్తాం అని చెప్తున్నాం. ఇప్పుడు ఇదే ఆఖరి మీటింగు మేము అదే చేస్తాం సారు. మా తల్లి పిల్లలు వచ్చి నీ దగ్గరే చెప్తాం ఇప్పుడు కానీ న్యాయం చేయకపోతే అదే మేము కోరుతుంటాం. అదే నువ్వు అదే చెయ్యాల. మా డబ్బులు మాకు ఇవ్వకపోతే మేము అక్కడికి వచ్చి చేస్తాం అంతే. లేకపోతే మనం బతకడానికి ఏం లేదు, ఇంకా అంతా ఉన్నది కదా. ఇంకేంటి బతుకుతాం? కూలి నాలు చేసి అన్నాలు బతుకుతాం, కాలు చేయలు వంగిపోయిన తర్వాత. అదే న్యాయం చేయాలి సారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకో నమస్కారం. ఈ చుట్టుగా నువ్వు చేయకపోతే నువ్వే ఫస్ట్ దీనికి ఎట్టినోడివి. ఈ చుట్టూ నువ్వు న్యాయం చేయాలి. గుత్తి నుంచి వచ్చాం సార్. నేను వచ్చేసి దాదాపు 30 లక్షలు కట్టేసాను సార్. దాదాపు ఇందులో అగ్రిగోల్డ్ వెంచర్లో వచ్చేసి 5 ప్లాట్ అమ్మించినాను సార్. అందులో అగ్రిగోల్డ్ కస్టమర్ కట్టించినాను సార్. తర్వాత అది రిజిస్ట్రేషన్ కూడా అయింది కంపెనీ తరఫున. అవి కూడా రిజిస్ట్రేషన్ అమ్ముకోకుండా పెండింగ్ పెట్టారు సార్. తర్వాత కస్టమర్లకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పడి వస్తున్నాం సార్. మాకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం అండి, కొండవలూరు గ్రామం. మేము అగ్రిగోల్డ్లో సీడీ క్యాడర్గా చేసాం. చాలా డబ్బులు చాలామందితో కట్టించాం. చాలామంది నా కస్టమర్లు అవ్వచ్చు, ఏజెంట్లు అవ్వచ్చు, చాలా చనిపోయారు. ఊర్లో చాలా ఘోరంగా ఉంది. ఒక మంచి కార్యక్రమంకి వెళ్ళా, ఒక చావు దగ్గరికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే మా డబ్బులు వస్తున్న విధంగా మానసికంగా అందరూ కూడా వేధిస్తున్నారు. ఇది ప్రజల్లో ఉన్న సమస్య కాబట్టి ప్రభుత్వం అభివృద్ధితో పాటు సమస్య కూడా క్లియర్ చేసే విధంగా ఆలోచిస్తారని ఈ ప్రభుత్వం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయని చెప్పారు. కోర్టు ఆల్రెడీ అన్నీ క్లియర్ అయ్యి అంటున్నారు. కొంచెం ప్రభుత్వం స్పందించి కొంచెం స్పీడప్ చేస్తే మా తల కష్టాలను తీరితేనే ఆ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇదే మా కోరిక.